2026 ఊరగాయలు వడియాలు ఎపిసోడ్లో మనము ఈరోజు ఆవకాయ ఏ విధంగా పెట్టాము ఈ వీడియోలో చూస్తున్నాము. మేము ఈ ఏడాది ఆవకాయ మాకు చాలా స్పెషల్. మేము ఎంచుకున్న కాయలు నూజివీడు రసాలు, నూజివీడు నుంచి ఈ ఊరగాయలకు గాను ప్రత్యేకంగా తెప్పించుకున్నాము. చాలా బాగున్నాయి కాయలు, పుల్లగా చక్కగా టెంక మంచిగా పట్టి ముదురుకాయలు తీసుకున్నాము, ఎంచుకున్నాము. అలాగే ఈ చిన్న రసాలు తీసుకోవటం వల్ల ఇవి చాలా పులుపు ఉండటమే కాకుండా చక్కగా పీచు ఉంటుంది, ఊరగాయలకి చాలా చక్కగా ఉంటుంది అనమాట. అందుకని ఇవి ఎంచుకున్నాం ఈ ఏడాది. మన ఊరగాయ మనం ఎంచుకునే కాయలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రసాలు, తెల్ల గులాబీలు, నాటుకాయలు ఇటువంటివి వాడుతూ ఉంటారు ఊరగాయలకి. ఇప్పుడు ఈ చిన్న రసాలతోటి మేము ఏ విధంగా ఊరగాయ పెట్టామో చూపిస్తున్నాను. ముందుగా ఈ కాయల్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని బాగా తుడుచుకుని, తడి లేకుండా తుడుచుకున్న తర్వాత బయట ముక్కలు కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే టెంక చిన్నమకండ చక్కగా కొడతారు. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కాయలు కొట్టించాము. కొట్టించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక వాటిని శుభ్రంగా పొడిగుడ్డ పెట్టి ఈ విధంగా దుమ్ము ధూళి ఉంటుంది కదా ఆ ముక్కలకి పట్టి అది తుడుచుకోవాలి శుభ్రంగా. అంతేకాకుండా దీనికి ఇట్లా తెల్ల పొరలాగా వస్తుంది టెంకకి, అది కూడా తీసేయాలి. అలాగే ఈ ముక్కలు కొట్టినప్పుడు జీడి కూడా చిట్లుతుంది కదా, ఆ జీడి ముక్కలన్నీ కూడా తీసేయాలి. పైన తొడిమి దగ్గర చిన్న తొడిమ మిగిలి ఉంటుంది, ఆ తొడిమి కూడా కట్ చేసి తీసేసుకోవాలి. ఈ విధంగా ఇవి తొడవడానికే మనకి చాలా సమయం పడుతుంది. అయితే ఇంకా ఇప్పుడు మనం దీంట్లో తీసుకోవాల్సిన కారం ఏ విధంగా తీసుకుంటాం అనేది చూద్దాము. మనము ఊరగాయ ఎంత పెట్టుకున్నా కానీ మెజర్మెంట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఒక గ్లాసు నిండుగా ఆవపిండి తీసుకోవాలి. గ్లాస్ కంటే కొంచెం తక్కువగా అంటే 3 వంతులుగా ఉప్పు, 3 వంతులు కారం తీసుకోవాలి. ఈ 3 కలిసి కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు శనగలు, నల్ల శనగలు అనమాట, ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు కమ్మదనానికి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఒక చెంచాడు పసుపు, ప్రిజర్వేటివ్గా పసుపు వేసుకుంటాం అనమాట. ఇవన్నీ వేసుకుని కలుపుకో. ఇప్పుడు మనకి ఎన్ని కాయలు తీసుకున్నామన్నా అనేది ముఖ్యం కాదు. ఇలాగ ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ కలుపుకున్న మనకి కారం పొడిలో కొంచెం గుప్పెడు కారం పొడి తీసుకోవాలి, గుప్పెడు ముక్కలు తీసుకోవాలన్నమాట. ఆ 2 కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కాస్త సరిపడా అంటే చక్కగా తడిగా అయ్యేంత మేర నూనె పోసుకోవాలి. నూనె పోసుకుని అది కలుపుకోవాలి. అలాగా ఆ గుప్పెడుగా మనము కలుపుకున్నది జాడీలోకి ఎత్తి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఊరగాయ అంత అనమాట. ఎన్ని కాయలు తీసుకున్నా కానీ ఆ విధంగా మనం మెజర్ చేసుకోవాలి. ఇలాగా ఒక గ్లాసు పిండి అయిపోయింది అనుకోండి, మళ్ళీ 3 కలుపుకొని మళ్ళీ పిండి రెడీ చేసుకోవాలి. ఆ విధంగా మాకు ఎంత పట్టింది అనేది ఇప్పుడు చెప్తాను. మేము మొత్తంగా 40 కాయలు తీసుకున్నాము చిన్న రసాలు. 40 కాయలు 20 కాయలు మామూలు ఆవకాయ పెడితే 20 కాయలు వెల్లుల్లి ఆవకాయ పెడతాం అనమాట. వెల్లుల్లి ఆవకాయకి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి 1/2 కిలో, ఆ 20 కాయల్లో తర్వాత కలుపుకుంటాం 3వ రోజు. అయితే ఈ 40 కాయలకు కానీ మెజర్మెంట్ మాకు ఎంత పట్టిందంటే ఈ పెద్ద గ్లాసులు 3 గ్లాసుల ఆవపిండి, 3 గ్లాసుల కంటే కొంచెం తక్కువగా ఉప్పు, కారము తీసుకున్నాము అనమాట. అలాగే 3 గుప్పెళ్ళ శనగలు, 3 గుప్పెళ్ళ మెంతులు, 3 చెంచాల పసుపు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లీటర్ నూనె పట్టింది. ఏజ్ బ్రాండ్ పప్పు నూనె వాడతాము. కారము, ఆవపిండి మేమైతే 3 మ్యాంగోస్ వాడతాం, చాలా బాగుంటుంది. ఎన్నో ఏళ్ళుగా మేము అవే వాడుతున్నాము. చూడండి ఈ విధంగా చక్కగా 3వ రోజు తీసేసరికి ఈ విధంగా ఉందన్నమాట. అలాగా గుప్పెడుగా వేసుకుంటూ జాడీలోకి ఎత్తి పెట్టుకుంటూ మొత్తం జాడీ నిండేదాకా మనము వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో జాడీలోకి తీసుకోవాలి. ఆ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత పైన కొంచెం నూనె పోసేసుకుని గుడ్డ కట్టేసి మూత పెట్టి 3 రోజులు ఆ విధంగా పెట్టేసేయాలి. 3వ రోజు మళ్ళీ పైకి కిందకి కలుపుకొని మనం చూసుకోవాలి. అన్నంలో కలుపుకున్నప్పుడు ఆవకాయ మనకు సరిగ్గా తెలుస్తుంది, ఉప్పు కారాలు సరిపోయాలి లేదని. ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు మరలా కొంచెం ఉప్పు కారాలు వేసుకోవాలి. ఇది మనం 100% చెప్పలేము ఈ ఉప్పు కారాలు అనేవి, ఎందుకంటే ఈ ఉప్పు కారాలు వేసేది మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది, వాటికి ఉన్న పులుపు దానాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మనకి 3వ రోజుకి సరిగ్గా తెలుస్తుంది ఉప్పు కారాలను. ఏమైనా తక్కువ అనిపిస్తే చూసుకుని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఆవకాయలో చాలా ముఖ్యమైనది ఏంటంటే చక్కగా నూనె ఓడుతూ ఉండాలి, ఉప్పు కారాలు సమపాళల్లో పడాలి. అప్పుడే అది ఏడాది కాదు 2 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా శుభ్రంగా ఉంటుందన్నమాట, ఫ్రెష్గా ఎంత బాగుంటుంది.
అందుకని సమపాళల్లో ఆవపొడి, ఉప్పు, కారాలన్నీ, నూనె అన్నీ పడేటట్టుగా చూసుకుంటే ఆవకాయ బ్రహ్మాండంగా మనకి ఏడాదంతా అక్కడికి వస్తుంది. ఆంధ్రుల అభిమాన ఆవకాయ ఈ విధంగా మీరు పెట్టేసుకోండి, చాలా చక్కగా వస్తుంది. మనం ఎంచుకునే కాయలు కూడా చాలా ముఖ్యం. చాలా ఓపికగా, శుభ్రంగా, శుచిగా మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా.